నువ్వు నేనున్నాను ఉన్నదేనా జనాభాను తగ్గిస్తాకే నువ్వు ఉంది. ఆత్మహత్యలు చేసుకునేలాగా నువ్వు ప్రయత్నం చేసి నువ్వు ఆత్మహత్య కాదు డైరెక్ట్గా చంపించే పరిస్థితి నువ్వు తీసుకొచ్చేసావు. నీ రౌడీ గూండాలతో జనాభాను బీసీల మీద దాడులు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేపిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. బీసీలే నీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియదు. బీసీలకి సీట్లు ఇచ్చినా నువ్వు ఎవరికి ఇచ్చినా వాళ్ళ దగ్గర దోసుకునే వ్యక్తి నువ్వు. పేరుకే బీసీలను వాడుతున్నావు కానీ ఆ కుల సర్టిఫికేట్లను బీసీలను పూర్తిగా నువ్వు ఇచ్చిన వాళ్ళని పెట్టి చీపి నువ్వు పలానా బీసీ మా బీసీలకు ఉపయోగపడ్డాడు అని నువ్వు చీపి చెప్పమాను. నువ్వు నిలబెట్టిన కార్యకర్తని ఎక్కడో పోరంబోకు తిరిగి ఉన్న ఒకరిని తీసుకొచ్చాను బీసీ అంటే మీ బీసీగా మేము ఒప్పుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఏమండి సీఎం ఎవరండి? సీఎం పద్ధతిగా శుభ్రంగా పరిపాలన ఉంటే డ్రగ్స్ అనేది కనపడదు, గంజాయి అనేది కనపడదు, ఏది కనపడదు. నువ్వు మద్యాన్ని మాఫీ చేస్తాను మద్యాన్ని కనపడకుండా చేస్తానని చెప్పిన వ్యక్తివి నువ్వు. 4 విత్తలుగా మద్యాన్ని తీసేస్తానని చెప్పిన వ్యక్తి బెల్ట్ షాపులో మద్యం అమ్మేస్తున్నావు. సొంతంగా ఎంప్లాయీస్ని పెట్టి ముందు అమ్మించే వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి నువ్వు. నువ్వేం ఉపయోగపడ్డావు? ఈ బీసీలకు ఏ న్యాయం చేసావు? డ్రగ్స్ గంజాయి విపరీతంగా ఏ రాష్ట్రంలో లేని డ్రగ్స్ గంజాయి కానీ మన ఏపీలో వైజాగ్లో దొరుకుతుందంటే నీ పుణ్యమే. నువ్వు అక్కడ రౌడీ రాజ్యం రౌడీ పరిపాలన చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి నువ్వు అక్కడ ఎప్పుడు నువ్వు అక్కడ ఇల్లు కట్టుకున్నావో మాకు అప్పుడే అర్థమైంది. ఏంటంటే అక్కడ మన వైజాగ్ బోర్డు ఉంది, అక్కడ ఆ బోర్డు కాడ నువ్వు డ్రగ్స్ సప్లై చేసుకుంటాకి రేపు పొద్దున మేము ఎట్టా కూడా గెలవను, రేపు పొద్దున అక్కడ ఉండే దండా చేసుకుంటాకి నువ్వు ఉన్నావు తప్ప జగన్మోహన్ రెడ్డి పెద్దలకు ఉపయోగపడింది లేదు. ఈరోజు మంచి పేరు తెచ్చావంటే జగన్మోహన్ రెడ్డి అంటే గంజాయి డ్రగ్స్ అని పిలుస్తున్నారు. మంచి పరిపాలన నువ్వు ఒక్కళ్ళతో అనిపించుకున్నావా అని నేను తెలియజేస్తున్నాను. 170కి 170 కాదు ఇంకో 0 పెట్టుకోమని పక్కన. ఆయన గెలుస్తాడని అంటున్నాడుగా, గెలిచి రమ్మానండి ప్రజల మధ్యలోకి రమ్మని. గెలుస్తాడో గెలవడో ప్రజలు చెప్తారు. అంతేగాని నేను గెలుస్తాను 170కి నేను 170 అని చెప్పుకున్నాడు ఎవడని అంటాడా? నీ కుటుంబం సభ్యులు నీ చెల్లిని మీ అమ్మను వాడుకొని ఉపయోగించుకొని నువ్వు గెలిచావు తప్ప స్వచ్ఛంగా రేపు పొద్దు నువ్వు రా వచ్చి నువ్వు నిలబడి 170కి 170 కాదు 190 అయినా వేసుకో గెలుస్తావు రూల్ ఉండదు. నువ్వు ఏం చేసావని నువ్వు గెలుస్తావని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. నువ్వు చేసిన నవరత్నాలు అన్నావు, నవరత్నాల పథకాలు ఇప్పుడు చెప్పా ఏదో వంగతో అంతరాలు తీసేసావు. వికలాంగులకి వృద్ధులకి పింఛన్లు తీసేసావు. వాళ్ళ ఉసురు ఎక్కడికి పోదు, కంపల్సరీగా నీకు కొట్టిద్ది. వృద్ధులు మొగుడు పిల్లలు అంటే పిల్లంకి ఇద్దరు పని చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళకి పింఛన్ ఇస్తానని చెప్పి పింఛన్ తీసేస్తావు సొంత ఇల్లు ఉందని. సొంత ఇల్లు ఉన్నోడికి ఇల్లు ఉండకూడదా? నీకైతే 5-6 ప్యాలెస్లు ఉండొచ్చు, పేదవాడికి ఇల్లు అనేది ఉండకూడదా? పేదవాడు కరెంటు వాడకూడదా? నీకైతే అన్నీ కావాలి, నీకు ఏసీలు కావాలి, ఎక్కడికి వెళ్ళినా నీకు ప్యాలెస్లు కావాలి రాష్ట్రంలో. మరి పేదవాడికి అనేవాడికి ఒక గుడిసె అనేది ఉండకూడదా? గుడిసుంటే అది నేరమా? దానివల్ల నువ్వు పింఛన్ తీసేస్తావా? ఎక్కడికి పోతుందండి ఆ ఉసురు అనేది? రేపు పొద్దున్న ఎలక్షన్లో ఆ ఉసురు అనేది నీకు కంపల్సరీ తెలిగింది, మళ్ళీ జైలుకి వెళ్ళిపోతామని చెప్పి నేను తెలియజేస్తాను. ఎవరు గెలిస్తే బాగుంటుందని? లోకేష్ అన్న. ఎందుకని లోకేష్ గారికి గెలవాలనుకుంటున్నారు? అభివృద్ధి కోసం. అంటే ఇప్పుడు ఉన్న వైసీపీలు అభివృద్ధి చేయలేదా? చేయలేదన్న. అవి ఇస్తున్నాడు ఏం సుఖండి. ఇప్పుడు 5 వేలు ఇస్తున్నాడు, రేట్లు పెంచాడు, మందు పెంచాడు, ఇవన్నీ పెంచాడు. ఏం సరిపోతున్నాయి? 5 వారంలో అయిపోతున్నాయి అన్నీ. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? ధరలు కూడా పెరిగినాయండి. పేదోళ్ళు అన్న క్యాంటీన్ ఎత్తేసాడా? ఇసుక లేదా? ఇసుక ఎత్తేసా పేదోళ్ళు అన్యాయం అయిపోయారు. అభివృద్ధి కోసం అండి. అభివృద్ధి కొద్ది పేదోళ్ళు ఇసుక అన్న క్యాంటీన్ అన్ని పేదోళ్ళకి సహాయం పేదోళ్ళకి చేస్తాడు. ఏది 3 రాజధానులు అన్నాడు, ఎక్కడన్నా ఓపెన్ చేశాడండి? 3 రాజధానులు అన్నాడు, ఎక్కడన్నా కొబ్బరికాయ కొట్టి ఇటుకరా వేసాడా? అంతా ఏం లేదండి. లోకేష్ గారు అన్ని చేస్తారు నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. వాళ్ళ నాన్న పునాది వేసాడు కండి, బాబు గారు పునాది వేసాడు. అమరావతి మొత్తం అడివైపోయింది. ఇప్పుడు ఇవన్నీ కంపెనీలు అవి పడ్డాయి అంటే అభివృద్ధి పేదోళ్ళు బతుకుతారు కండి. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చాక బీసీల పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. చెప్పింది ఒకటి చేసేది ఒకటి ప్రభుత్వం. బీసీలకి వాళ్ళు చెప్పినంతగా ఏమి చేసినట్టే కనపడతలేదు. బీసీ కార్పొరేషన్లకు మాత్రం కార్పొరేషన్లో 110 120 పెట్టారు, కానీ అందులో ఒక్క దాంట్లో నిధులు లేవు. ఏంటి లోన్లోకి వెళ్తే లోన్లు బీసీ వాళ్ళకి ఏ కార్పొరేషన్కి ఏ కార్పొరేషన్లో ఎవరికి నిధులు లేవు, లోన్లు ఇవ్వట్లేదు. ఏంటి అది అంటే సార్ ఇప్పుడు బీసీలు సొంతంగా స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంటు దాని తాలూకా మినిస్టర్ వాళ్ళు సమాధానం చెప్పాలి. 2018లో కూడా వాళ్ళకి రైతు బంధు పథకం కింద వాళ్ళకి అకౌంట్ డబ్బులు పడ్డాయి, వాళ్ళ పేరు ఉన్నది అప్పటికి. తర్వాత ఎందుకు మారిందో మరి ఎవరు మార్చారో మరి ఈ ప్రభుత్వం ఈ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలా. అంటే నేను బీసీలు పక్షపాతి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి బీసీలు పక్షపాతి వీళ్ళకి న్యాయం చేయాలి కదా. వీళ్ళు న్యాయం ఈ పొలం గల వాళ్ళు కొంచెం అప్పులై అమ్ముకోవడానికి తిరుగుతున్నారు 2 సంవత్సరాల నుంచి.
కానీ అది అమ్ముకోవడం పేరు మారడం వల్ల ఇబ్బంది పడ్డారు. పేరు ఎందుకు మార్చారు, ఎవరు మార్చారు, ఎవరికి అబ్జెక్ట్ చేశారు, ఇది ప్రభుత్వం తేల్చాల్సిన విషయం. ఇది సార్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే మాత్రం అనుకున్నంత సవ్యంగా సాగట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ప్రజలంతా బాగానే ఉన్నారంటే సంక్షేమ పథకాలంటే డబ్బులు అకౌంట్లో వేస్తే ఉపయోగం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి యువతకి. ఎలక్షన్ ముందేమో రాజధాని ఇక్కడే అమరావతి రాజధాని అని చెప్పారు. ఎలక్షన్ అయిన సంవత్సరం తర్వాత రాజధాని అమరావతి కాదు, మేము 3 రాజధానికి వెళ్తా ఉన్నాం. అదేదో ముందే చెప్పుంటే మరి ఆయన గెలిచేవాడు, మరి ఓడేవాడు, ప్రజలు తీర్పిచ్చేవాళ్ళు. గెలవక ముందు ఎలక్షన్ ముందు ఒకలా, ఎలక్షన్ ఒకలాగా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి రాజధాని లేకుండా చేశారు. కరెంటు ఛార్జీలు అంతకుముందుకి ఇప్పటికి చాలా పెరిగాయి. సర్ఛార్జీలన్నీ ఆ ఛార్జీలన్నీ కలిపి ఎప్పుడో 2015-16 వాడిన కరెంటు కూడా ఇప్పుడు మా చేత ఛార్జీలు కట్టిస్తున్నారు. డ్రగ్స్ మాకు తెలిసి ఇప్పుడు దాకా ఎక్కడ అంటే గోవాలో లేదంటే ఎక్కడో దొరికాయి ఇండియాలో. కాకపోతే ఈ మధ్య ఈ 5 ఏళ్లలో మాత్రం గంజాయి డ్రగ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి బాగా ఫేమస్ అయింది. ప్రభుత్వ వైఫల్యం కంపల్సరీగా కనబడుతుంది. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే డ్రగ్స్ రావు, ఈ రవాణాలు కానీ అరికట్టవచ్చు. ఈ పోలీస్ వ్యవస్థ ఎంత అభివృద్ధి అయితే పెద్దగా ఏం జరగలేదు.